హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రిపోర్టెడ్ స్పీచ్ గురించి డిస్కస్ చేద్దాము. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏమిటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఈరోజు తెలుసుకుందాము. డైరెక్ట్ స్పీచ్ అనగా ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్, అంటే మాట్లాడే వ్యక్తి యొక్క ప్రత్యక్ష మాటలే డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి, రిపోర్టెడ్ బై సమ్వన్, అంటే ఇతరులు చెప్పిన మాటలు ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. నెక్స్ట్ ఈ మూడు అంశాలను మనము మైండ్లో ఉంచుకోవాలి. ఏంటి, నెక్స్ట్ వన్ ప్రొనౌన్, నెక్స్ట్ వర్బ్ అండ్ టైమ్ ఎక్స్ప్రెషన్. ఈ మూడు అంశాలను మనము ఇక్కడ గమనిద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ముందు ప్రొనౌన్ డైరెక్ట్ స్పీచ్లో ఏమొస్తే, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం రావాలి అనగా రిపోర్టెడ్ స్పీచ్లోని క్వశ్చన్లో అవి వస్తే రిపోర్టెడ్ స్పీచ్లో ఆన్సర్లు ఏమొస్తుంది, హీ లేక షీ వస్తుంది. అంటే డైరెక్ట్ స్పీచ్ మీ, ఇండైరెక్ట్ స్పీచ్ హిమ్ లేక హర్. ఇక్కడేమో డైరెక్ట్ స్పీచ్ వి, రిపోర్టెడ్ స్పీచ్ దే. ఇలా అనమాట. ఈ మొత్తము టేబుల్ అంతా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దీని తర్వాత మనము ఇంకో టాపిక్ చూద్దాం. చేంజ్ ఆఫ్ టెన్స్ చూద్దాం. ఇలా ఒక టెన్స్ను క్వశ్చన్ నుండి ఆన్సర్లో మరో టెన్స్గా మార్చాలి. ఇలా రవి సింపుల్ ప్రజెంట్లో ఏముంది, రవి సెడ్ ఐ రైట్ ఏ లెటర్. అదే ఆన్సర్ ఏమవుతుంది పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్లో రవి సెడ్ దట్ హీ రోట్ ఏ లెటర్. రైట్ ఏమైంది, రోట్ అయింది. అలాగే నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్లో ఏముంది, మహేష్ సెడ్ ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. నెక్స్ట్ ఆన్సర్లో ఏముంది, మహేష్ సెడ్ దట్ హీ వాజ్ రైటింగ్ ఏ లెటర్. ఐ ఏమైంది, హీ అయింది. అండ్ ఆమ్ వాజ్ అయింది. నెక్స్ట్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మారుతుంది. ఎగ్జాంపుల్, రవి సెడ్ ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. పాస్ట్ పర్ఫెక్ట్లో రవి సెడ్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమైంది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. నెక్స్ట్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రవి సెడ్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఆన్సర్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రవి సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లోని క్వశ్చన్, సింపుల్ పాస్ట్ రవి సెడ్ ఐ రోట్ ఏ లెటర్. సింపుల్ పాస్ట్ ఏమైంది, పాస్ట్ పర్ఫెక్ట్లో మారుతుంది. అంటే రవి సెడ్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్లో రవి సెడ్ ఐ వాజ్ రైటింగ్ అ లెటర్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రవి సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రైటింగ్ a letter. And go for next. Past perfect లో అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి చూద్దాం. రవి సెడ్ ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. సేమ్ టు సేమ్ ఆన్సర్, రవి సెడ్ దట్ హీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రవి సెడ్ ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఆన్సర్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సేమ్ ఆన్సర్, రవి సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఆ లెటర్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ దిస్ చూడండి చేంజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. డైరెక్ట్ స్పీచ్లో విల్ వస్తే రిపోర్టెడ్ స్పీచ్లో వుడ్ వస్తుంది. అండ్ డైరెక్ట్ స్పీచ్లో మే వస్తే మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్. అండ్ హ్యావ్ వస్తే హ్యాడ్ వస్తుంది అనమాట. అండ్ గో ఫర్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, చేంజ్ ఆఫ్ టైమ్ ఎక్స్ప్రెషన్ అంటే టైం ఎలా మారుతుంది, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా మీరు నోట్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఐ విల్ టెల్ సమ్ వర్డ్స్. దిస్ దట్ అవుతుంది, దీస్ దోస్ అవుతాయి, హియర్ దేర్, నౌ దెన్, టుడే దట్ డే, tomorrow the next day, yesterday the previous day, tonight
that night, and last week the week before, next week the week after, last month the previous month, next month the following month, last year the previous year, next year the following year, ago, before, thus, so. వీటిని మీరు సేవ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి ఒక్క 4 టైప్స్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్ను ఎలా చేయాలా క్వశ్చన్ ఆన్సర్లు చూద్దాము. ఇంతవరకు మీరు చూసినది హౌ టు చేంజ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అనే రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ అన్నీ ఒకసారి మైండ్లో మీరు ఉంచుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ను ఆన్సర్ ఎలా చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.